హలో అండి అందరికీ. టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. టెట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది డిఎస్సిలో కూడా జాబ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళకే తెలుస్తుంది. టెట్ స్కోర్ అనేది ఇన్ సర్వీస్ టీచర్స్కి అండ్ కామన్ స్టూడెంట్స్కి కూడా చాలా అవసరం. సో బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వలన మనం చదివింది ఎంత గుర్తుంది, ఆ బిట్ మనం చేయగలుగుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. 1-2 సార్లు బిట్స్ ప్రాక్టీస్ చేయాలండి. ఒక టాపిక్ని మనం ఈరోజు చదివామంటే ఆ రోజు ఈవినింగ్ ఆ టాపిక్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా చాలా బెటర్గా గుర్తుంటుందని నా ఒపీనియన్. ఇది సోషల్ గ్రాండ్ టెస్ట్ 3 అండి. టాపిక్ భారతదేశ భూస్వరూపాలు, తెలంగాణ భౌగోళిక స్వరూపం. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? నేను క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆన్సర్ ట్రై చెయ్యండి. మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? క్లూ ఉందండి. భారతదేశంలో అత్యంత విస్తీర్ణం కలిగిన పీఠభూమి. మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. దక్కన్ పీఠభూమి. తెలంగాణలో పీఠభూమి ఏ పీఠభూమిలో భాగం? తెలంగాణ పీఠభూమి ఏ పీఠభూమిలో భాగం? ఇది దక్కన్ పీఠభూమిలో భాగం. తెలంగాణ మొత్తం ఈ దక్కన్ పీఠభూమిలోనే భాగంగా ఉంది. దక్కన్ పీఠభూమికి పశ్చిమ వైపున ఉన్న ఎత్తైన వాలు ఏమిటి? పశ్చిమ కనుమలండి. అరేబియా సముద్రానికి సమాంతరంగా విస్తరించిన పర్వత శ్రేణి. నేను క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆన్సర్ ట్రై చేయండి. సో మీకు బిట్ రాకపోయినా ఒకవేళ చేస్తే ఎన్ని బిట్స్ చేయగలుగుతున్నాం అనేది తెలుస్తుంది. 4th బిట్. గంగా సింధు మైదానం ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటి? నదుల ఓండ్రు నిక్షేప్తం. నదులు మోసుకొచ్చిన మట్టి వల్ల ఏర్పడుతుందండి ఓండ్రు నిక్షేప్తం అనేది. పీఠభూమి ముఖ్య లక్షణం కానిది ఏది? కానిది అడిగాడండి. చూసుకోండి, బిట్టి చేసేటప్పుడు బై మిస్టేక్ మనము పీఠభూమి యొక్క ముఖ్య లక్షణం అంటే దానికి ఏది రిలేటెడ్ మనం అది పెట్టేస్తాము. అక్కడ కానిదా అయినదా అవి చూసుకోవాలి. సో సి పూర్తిగా సమతల ప్రాంతం. పీఠభూమి అనేది సమతల ప్రాంతం అనేది కాదండి. అసమానతలు ఉంటాయి. పీఠభూమి స్వల్ప అసమానతలు కలిగి ఉంటుంది. సింధు మరియు దాని ఉపనదులు ఏర్పరిచిన మైదానం ఏది? సింధు. ఆప్షన్ బి పంజాబ్ మైదానం. 5 నదుల భూమి. గంగా నది ప్రధానంగా ఏ మైదానాన్ని ఏర్పరుస్తుంది? గంగా నది ప్రధానంగా ఏ మైదానాన్ని ఏర్పరుస్తుంది? గంగా నది ఏ మైదానాన్ని ఏర్పరుస్తుందండి? గంగా మైదానం. గంగా మైదానం అంటే విస్తరించింది. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా విస్తరించింది. గంగా మైదానం ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మీదుగా విస్తరించింది. తూర్పు తీర మైదానం ఏ
జలాశయానికి ఆనుకొని ఉంటుంది? తూర్పు తీర మైదానం ఏ జలాశయానికి ఆనుకొని ఉంటుంది? బంగాళాఖాతం. మనకి తూర్పున బంగాళాఖాతమే ఉంటుంది. భారతదేశ తూర్పు తీరం. తెలంగాణలో అధిక భాగం ఏ భూస్వరూపంలో ఉంది? మనం ఇందాకలే చెప్పుకున్నాము, దక్కన్ పీఠభూమిలో భాగం తెలంగాణ అని. సో పీఠభూమి. తెలంగాణలో అధిక భాగం ఏ భూస్వరూపంలో ఉంది అంటే పీఠభూమి. గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? గోదావరి నది బాసర సరస్వతీదేవి ఆలయానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. గోదావరి తెలంగాణలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? ఈ బిట్ ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. తెలుగులో ఒక విధంగా అడిగాడు, అంటే తెలుగు టెక్స్ట్ బుక్లో 5th క్లాస్ అనుకుంటా. తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక విధంగా ఆప్షన్ ఉంటుంది, సోషల్లో ఒక విధంగా ఆప్షన్ ఉంటుంది. గోదావరి నది తెలంగాణలో ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? బి నిర్మల్. అయితే తెలుగు టెక్స్ట్ బుక్లో అయితే నిజామాబాద్ అని ఇచ్చాడండి, కానీ ఆప్షన్ వచ్చేసి మనకి సోషల్లో నిర్మల్ అనే ఉంది. గోదావరి కృష్ణా నదులు చివరకు ఎక్కడ కలుస్తాయి? బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి కృష్ణా నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. భారతదేశ తూర్పు సముద్ర తీరం. నది సముద్రంలో కలిసే ముందు ఏర్పడే త్రిభుజాకార భూభాగాన్ని ఏమంటారు? డెల్టా అంటారండి. డెల్టా అంటే ఇట్లా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. నది అనేక పాయలుగా విడిపోతుంది. డెల్టాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయి? త్రిభుజం అంటే ట్రయాంగిల్, గ్రీకు అక్షరం. డెల్టా భూములు ఎందుకు సారవంతంగా ఉంటాయి? ఎందుకంటే ఒండ్రు నిక్షిప్తం వల్ల మట్టి సారవంతం పెరుగుతుంది. వరదల్లో వచ్చే సారవంతమైన మట్టి వల్ల, ఒండ్రు నిక్షిప్తం వల్ల డెల్టా భూములు ఎక్కువ సారవంతంగా ఉంటాయి. ఈ క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది? కానిది అని అడిగాడండి. సో కానిది వచ్చేసి మనకి శబరి అండి. ఇక్కడ మనము ఈ విధంగా కూడా బిట్స్ చూసుకోవాలి. అంటే కృష్ణానది ఉపనదులు ఏవి ఇందులో? మూసి ఉంది, భీమా ఉంది, తుంగభద్ర ఉంది. శబరి గోదావరి యొక్క ఉపనది. క్రింది వాటిలో గోదావరి ఉపనది కానిది? కోయానా. కోయానా అనేది కృష్ణానది యొక్క ఉపనది. ధవళేశ్వరం ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? గోదావరి డెల్టాకు నీటిని అందించే ప్రసిద్ధ ఆనకట్ట. గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నదిపై నిర్మించారు. సాత్మల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? బి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ ఉత్తర భాగంలో ఉన్న జిల్లా ఆదిలాబాద్. బాలాఘట్ శ్రేణులు ఏ జిల్లాలో ఉన్నాయి? మహబూబ్ నగర్ అండి. జస్ట్ ఇక్కడ బాగా చూసుకోండి, ఇక్కడ బాగా చూసుకోండి. మహబూబ్ నగర్. బాలాఘట్ శ్రేణులు మహబూబ్ నగర్లో ఉన్నాయి. పాలమూరు ప్రాంతానికి చెందిన జిల్లా.
అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? వికారాబాద్ జిల్లా. అనంతగిరి ఇక్కడ ఆ చూసుకోండి, అనంతగిరి. వి, ఆ వి అని గుర్తుపెట్టుకోండి, అవి అనంతగిరి జిల్లా. అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ప్రసిద్ధ హిల్ స్టేషన్ ఉన్న జిల్లా. కందికల్ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? పెద్దపల్లి, జయశంకర్ జిల్లా. కందికల్ కొండలు పెద్దపల్లి, జయశంకర్ జిల్లా. రాఖీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? రాఖీ కొండలు జగిత్యాల జిల్లా. ఉత్తర తెలంగాణలోని జిల్లా. రాఖీ కొండలు జగిత్యాల. ఇక్కడ రాజీ అని గుర్తుపెట్టుకున్న అయిపోద్దండి. రా జా, ఇక్కడ కీ ఉంది కదా, కీ ప్లేస్లో మనం జీ అని అనుకున్న, రాజీ అన్న, రాఖీ అంటే జగిత్యాల అనేది మనకి గుర్తుంటుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలంటే కొన్ని కోడ్స్ పెట్టుకుంటే ఈజీగా, అన్నిటికీ పెట్టుకోలేము, కొన్నిటికి పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. క్రింది వాటిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేని నగరం. ఎగువ తెలంగాణ పీఠభూమిలో లేదు. వరంగల్ అనేది దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉంటుందండి, ఎగువ తెలంగాణ భూమి కాదు. ఇవి ఎగువ తెలంగాణలో ఉన్నవి. హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ ఇవి ఎగువ తెలంగాణ. బట్ వరంగల్ అనేది దిగువ తెలంగాణ. వరంగల్, కరీంనగర్ ఇక్కడ దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న నగరం ఏది? దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న నగరం కరీంనగర్. గోదావరి పరివాహక ప్రాంతంలోని నగరం కరీంనగర్. కరీంనగర్ వచ్చేసి తెలంగాణ పీఠభూమిలో ఉన్న నగరం, దిగువ తెలంగాణ. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణలో ఏ దిశగా ప్రవహిస్తాయి? తూర్పు దిశగా అండి. ఇవి పశ్చిమలో పుడతాయి. పశ్చిమ నుంచి అంటే పడమరలో పుట్టినాయి కాబట్టి, పశ్చిమ సైడ్ పుట్టినాయి కాబట్టి తూర్పు సైడ్ ఇవి ప్రవహిస్తాయి. సో ఇవి తూర్పుగా ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తాయి. తూర్పు. గోదావరి, కృష్ణా నదులు తెలంగాణలోని ఏ దిశగా ప్రవహిస్తాయి అంటే తూర్పు దిశగా ప్రవహిస్తాయి, చివరకు బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణకు దక్షిణాన ఉన్న రాష్ట్రం ఏది? ఏపీ అండి, ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు దక్షిణ అంటే తెలంగాణ కింద ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అనేది విడిపోయిన రాష్ట్రం, అది అందరికీ తెలుసు కదండి. ఏపీ అండ్ తెలంగాణ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది, ఇప్పుడు విడిపోయినాయి రాష్ట్రాలుగా. సో తెలంగాణకు దక్షిణాన ఉన్నది ఆంధ్రప్రదేశ్ అండి. తెలంగాణకు ఉత్తరాన ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. దక్షిణాన మనం ఏపీ అనుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్. పైన ఉన్నది అంటే ఉత్తరాన ఉన్న రాష్ట్రము మహారాష్ట్ర. తెలంగాణలో అత్యధిక ఉత్తర సరిహద్దు కలిగిన రాష్ట్రం. తెలంగాణకు తూర్పున ఉన్న రాష్ట్రం ఏది? తెలంగాణకు తూర్పున ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్. మధ్య భారతదేశంలోని రాష్ట్రం అంటే మన భారతదేశాన్ని వెస్ట్ ఇండీస్, సౌత్ ఇండీస్, నార్త్ ఇండీస్ అట్లా డివైడ్ చేస్తాం కదా, అట్లా ఇది మధ్య భారతదేశంలోని రాష్ట్రం. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అలా అంటాం కదా, సో అది. తెలంగాణకు పశ్చిమాన ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక. తెలంగాణకు పశ్చిమాన ఉన్న రాష్ట్రం
కర్ణాటక. కర్ణాటక అనేది బెంగళూరు ఈ రాష్ట్ర రాజధాని. క్రింది వాటిలో గోదావరి ఉపనది ఏది? మంజీరా. గోదావరి ఉపనది మంజీరా. నిజాం సాగర్ ఆనకట్ట ఈ నదిపై ఉంది. క్రింది వాటిలో కృష్ణా ఉపనది ఏది? అంటే కృష్ణా నది ఉపనది ఏది? మున్నేరు. ఖమ్మం ప్రాంతంలో ప్రవహించే ఉపనది. గంగా సింధు మైదానం ఏర్పడింది ఏ రెండు విశాల మైదానాల కలయికతో? పంజాబ్, గంగా. సింధు మరియు గంగా నదీ వ్యవస్థ. తూర్పు తీర మైదానంలో భాగం కాని రాష్ట్రం? గుజరాత్. తూర్పు తీర మైదానంలో భాగం కాని రాష్ట్రం గుజరాత్. ఎందుకంటే గుజరాత్ అనేది పడమర దిశగా ఉంటుందండి. ఈ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉంది కాబట్టి. మనకి గుజరాత్ పడమర సైడ్ ఉంటుంది, సో అది తూర్పు మైదానంలోనికి రాదు. తెలంగాణలో పీఠభూమి ఏ దిశగా వాలుగా ఉంటుంది? తెలంగాణ పీఠభూమి ఏ దిశగా వాలుగా ఉంటుంది? తూర్పు. తెలంగాణ పీఠభూమి తూర్పు దిశగా ఉంటుంది. అండ్ గోదావరి కృష్ణా నదుల ప్రవాహం కూడా ఈ దిశగానే సాగుతుంది. తూర్పు సైడ్నే ప్రవహిస్తాయి గోదావరి కృష్ణా నదులు. డెల్టా ఏర్పడటానికి ప్రత్యక్ష కారణం నది పాయలుగా విడిపోవడం అండి. అంటే సముద్రంలో కలిసే ముందు నదులు శాఖలుగా విడిపోతాయి, చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయిపోయి డెల్టాలుగా ఏర్పడతాయి. హ్యూమస్ అంటే ఏమిటి? హ్యూమస్ అంటే కుళ్ళిపోయిన ఆకులు, మొక్కలు, అవశేషాలు. అంటే వీటి ద్వారా అక్కడుండే నేల సారవంతం అవుతుంది. అంటే ఆ ఆకుల్లో, మొక్కల్లో ఉండే బలమంతా ఆ భూమిలోకి దిగుతుంది. ఇది సేంద్రియ వ్యవసాయం లాగా అయిపోతుందండి. బలం అవుతుంది. అక్కడున్న ప్రాంతం అంతా ఆ కుళ్ళిపోయిన ఆకులు, మొక్కల వాటి నుంచి సేంద్రియ పదార్థం, అంటే నేలకు సారాన్ని పెంచే సేంద్రియ పదార్థం హ్యూమస్. క్రింది వాటిలో భారతదేశంలో ప్రధాన డెల్టా ఏది? గోదావరి డెల్టా. భారతదేశంలో ప్రధాన డెల్టా గోదావరి డెల్టా. క్రింది వాటిలో కృష్ణా ఉపనది కానిది? కృష్ణానదికి ఉపనది కానిది కిన్నెర సాని. కిన్నెర సాని అనేది గోదావరి నది యొక్క ఉపనది. లాస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్న నగరం ఏది? సంగారెడ్డి. ఎగువ తెలంగాణ భూమి అండి. ఈ బిట్స్ ఎగువ తెలంగాణ, దిగువ తెలంగాణ అనేది మ్యాక్సిమం అడుగుతారండి బిట్స్. ఒకసారి చూసుకోండి. హైదరాబాద్కు సమీపంలోని జిల్లా కేంద్రం సంగారెడ్డి తెలంగాణ పీఠభూమిలో, ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉంది సంగారెడ్డి. వరంగల్ వచ్చేసి మనకి దిగువ తెలంగాణ పీఠభూమి, వరంగల్, కరీంనగర్ ఇవి. ఒకసారి ఎగువ తెలంగాణ పీఠభూమి, ఒక్కొక్కసారి దిగువ తెలంగాణ పీఠభూమి అలా అడుగుతున్నాడండి బిట్స్. 1-2 సార్లు చూసుకోండి. అండ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువగా గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. అది ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకరోజు ఆ టాపిక్, మీరు ఏదైతే టాపిక్ చదివారో
ఆ టాపిక్‌కి రిలేటెడ్‌గా బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే చెప్పండి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ. ఆల్ ది బెస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ.